जय गुरुदेवदत्त नमो नारसिंहाय नमः गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः ज्ञानानन्दमयं देव निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवोपास्महे अस्मद्गुरुपादकेभ्यो नमो नमः। మనం మొట్టమొదటిసారిగా రాశుల్లో మే నుండి గురుడు మారుతున్నాడు కనుక వృషభంలోకి వస్తున్నాడు కనుక ఈ మొత్తం 12 రాశులకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి ఎలా ఉండబోతుందో మనం వివరణిద్దాం. జయ గురుదేవదత్త అస్మద్ గురుపాదకేభ్యో నమో నమః హయగ్రీవాయ నమః వాగీశ్వర్యే నమః గణపతయే నమో నమః దత్తాత్రేయాయ నమః. మనం తెలుసుకోబోయే మొదటిది మేషరాశి గురించి. మేషరాశి వారికి వృషభంలోకి గురుడు ప్రవేశిస్తున్నాడు కనుక మేషరాశి వారికి గృహయోగము, ధనయోగము, సంపదలు సమృద్ధిగా కలిసి రావడము, అలానే బంధువులతో కలిసి ఉండడము, సర్వసుఖాలు అనుభవించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఆర్థికపరంగా చాలా సమృద్ధిగా ఉంటారు. కావాల్సిన ధనంతో సమృద్ధిగా సుఖంగా ఉండగలుగుతారు. ఎందుకంటే మేషంలోకి ఎప్పుడైతే మేషం నుండి వృషభంలోకి గురుడు ప్రవేశించడం వల్ల గురుడు అన్ని ప్లేసుల్లో యోగిస్తాడు కనుక మేషరాశి వారికి సమృద్ధిగా యోగిస్తాడు. వృషభం మరి గురుడికి అనుకూలమైన స్థానం కాదా, అవునా కాదని డౌట్ వస్తున్నది. అంటే మనం ఈ వృషభంలో మాత్రం శుక్రుడింట్లో ఎప్పుడు గురుడు యోగిస్తాడు. మీనంలో ఎలా అయితే గురుడు శుక్రుడితో కలిసి ఉన్నా మీనంలో శుక్రుడు ఉచ్చబడతాడో అలానే వృషభంలో కూడా శుక్రుడింట్లో కనుక గురుడు రావడం వల్ల చాలా ఉన్నత స్థితి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అది ఒకటే కాకుండా అనేక విద్యలు నేర్చుకుంటూ ఉంటారు. అదొకటే కాదు, ఇంకా విశేషమైన మంచి ప్రజ్ఞావంతులు అవుతారు. అదే రాజకీయ నాయకులకి అయితే ఉన్నత పదవి లభిస్తుంటుంది. ఈ మేషంలో కనుక ప్రభావంలో వృషభంలోకి శుక్రుడు ప్రవేశించడం వల్ల ఈ మేషరాశి వారికి చాలా విశేషమైన లాభాలు ఉన్నాయి. సంపదలు, అష్టభోగాలు కలిసి వస్తుంటాయి. జీవితం సుఖంగా ఉంటుంది. కాకపోతే శని సంచార ప్రభావరీత్యా లాభం అనేది ఎంత చూసినా లాభం అనేది అందలేకపోతుందన్నమాట. విద్యాపరంగా బాగున్నా, కుటుంబంలో అన్నీ బాగున్నా లాభం అనేది కొంత ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. వృత్తిపరమైన కొన్ని సమస్యలు ఉంటుంటాయి. దాన్ని మనం గుర్తుపెట్టుకొని ఏం చేయాలంటే శని అనుకూలంగా చేసుకోవడం మంచిది. శని శ్లోకం చదువుకోవడం కానీ లేదా శనికి ప్రదక్షిణ చేయడం వల్ల చేస్తే వృత్తిపరమైన అభివృద్ధి బాగుంటుంది. మీకు కీర్తిపరంగా, ధనపరంగా అన్నీ బాగున్నా వృత్తిలో మాత్రం కొంచెం సమస్యలు, అది ఎక్కువ లాంగ్ టైం ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త పడాల్సి వస్తుంది. తర్వాత మనము ఈ మేషరాశి వారికి శుక్ర సంచారం బాగుంది, అలానే బుధగ్రహ ప్రభావం బాగుంటుంది. జీవితంలో అనేక కొంచెం చిన్న వాటి ఉద్యోగపరమైన సమస్యలు ఒకటే తప్ప మిగతా ఏ పరమైన సమస్యలు లేకపోవడం వల్ల జీవితంలో ఉన్నత స్థితి పొందడానికి అవకాశాలు ఉంటాయి. కానీ మేషరాశి వారికి అన్ని విధాలా బాగుంది. కొంచెం శని శ్లోకం చదువుకుంటే సర్వత్రా సుఖంగా ఉండగలుగుతారు. తర్వాత మనం ఈ మేషరాశి గురించి చెప్పుకోవాలంటే మేషరాశి వారికి స్వసిద్ధమైనటువంటి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే కామన్గా కొంచెం మూర్ఖంగా, మొండితనంగా, తను అనుకున్నది జరగాలి, పట్టుదల, ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే కనుక వృషభంలోకి గురుడు ప్రవేశిస్తాడో రాశికి ప్రభావరీత్యా సహజమైన భాగ్యాధిపతి అంటే ధనకారుడు కనుక ఆయన న్యాచురల్ ధనస్థానంలో ఉండడం వల్ల ఈ రాశి వారికి విపరీత రాజయోగం అని చెప్పచ్చు. ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పచ్చు. కాకపోతే సంవత్సరం కన్నా కూడా గురుడు ఆ స్థానంలో ఉన్నంతవరకు మాత్రం మంచి యోగాన్ని పొందగలుగుతారు.